మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అమరావతిలో మరో 4-స్టార్ హోటల్ నిర్మాణం మొదలైంది. దస్పల్లా గ్రూప్. ఈ గ్రూప్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసినటువంటి గ్రూపు. అటు విశాఖ కేంద్రంగా ఆపరేషన్స్, ఇటు హైదరాబాద్లోనూ ఇంకా మరికొన్ని ప్రదేశాల్లో కూడా ఆపరేషన్స్ చేస్తున్నటువంటి సంస్థ ఇది. ఈ సంస్థ అమరావతిలో 4-స్టార్ హోటల్ కడుతుంది. ఇప్పటికే అనేక సంస్థలు 5-స్టార్ హోటల్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించినాయి. అదే దిశగా 4-స్టార్ హోటల్కి సంబంధించి 2 ఎకరాల భూమిని దస్పల్లా గ్రూప్ దక్కించుకుంది. అక్కడ ఇప్పుడు యాక్టివిటీ మొదలైంది. ఎలా కట్టబోతుందో ఒకసారి చూద్దాం. సో ఇది డిజైన్, దస్పల్లా గ్రూప్ పెట్టినటువంటి డిజైన్. ఇక్కడ అలాట్ చేసినటువంటి ల్యాండ్ శాఖమూరు గ్రామంలో, అంటే క్యాపిటల్కి దాదాపుగా మధ్యస్థంగా ఉండేటువంటి ప్లేస్ అనమాట. అక్కడ నిర్మాణ ప్రక్రియని మొదలుపెట్టింది. మొత్తం నేలంతా కూడా చదును చేసి ఫౌండేషన్ సంబంధించినటువంటి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక ల్యాండ్ విషయంలో చూస్తే 2 ఎకరాల భూమిని దస్పల్లా గ్రూప్కి కేటాయించింది సిఆర్డిఏ. అది కేటాయించిన తర్వాత వివిధ రకాల పర్మిషన్స్ కోసం, ఇవి డిజైన్స్ అనమాట. ఈ బిల్డింగ్ ఎలివేషన్, ఒక సైడ్ వ్యూ ఎలా ఉంటుంది, అలానే ఫ్రంట్ ఎలివేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ డిజైన్స్ని చూపిస్తే అర్థమవుతుంది. దస్పల్లా అమరావతి హోటల్స్ లిమిటెడ్ అనేటువంటి పేరుతో 4-స్టార్ హోటల్, అక్కడ పెట్టినటువంటి హోర్డింగే క్లియర్గా పిక్చర్ని ఇచ్చేస్తుంది మనకి. ఇక్కడ కట్టబోయేటువంటిది ఏంటనేది లగ్జరీ రూమ్స్ అండ్ సూట్స్ అంటారు. మొత్తం 153 రూమ్స్ వరకు ఇక్కడ ఉంటాయని చెప్పారంటే 153 కీస్తో సెటప్ అనమాట ఇది మొత్తం. అలానే కన్స్ట్రక్షన్ విషయంలో కూడా 2 బేస్మెంట్లు ప్లస్ గ్రౌండ్ 7 ఫ్లోర్స్ మొత్తం వేసుకున్నటువంటి ప్లాన్ ఏంటంటే 2 సెల్లార్లు ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 7 అంతస్తులు అనమాట. ఇది మొత్తం ఒక స్టార్ హోటల్ రేంజ్ని తీసుకొచ్చేది. కాకపోతే 4-స్టార్ రేంజ్లోనే కడుతున్నారు. ఇక ప్రీమియం సర్వీస్డ్ అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఎందుకంటే అమరావతిలో ఆల్రెడీ హైదరాబాద్ లాంటి సిటీస్లో మనం చూసే సర్వీస్డ్ అపార్ట్మెంట్స్ అంటే ఆ రూమ్ బుక్ చేసుకుంటే నెల రోజుల పాటు వాళ్ళే వాడుకోవడానికి లంసమ్గా పేమెంట్స్ ఉంటాయి అనమాట. అట్లాంటిది రెస్టారెంట్స్ ఉంటాయి ఇందులో, కన్వెన్షన్ సెంటర్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు, కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, హెల్త్ క్లబ్ ఉంటుంది, వెల్నెస్ సెంటర్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఇందులో ఉండేలాగా కన్స్ట్రక్షన్ ప్లాన్లోనే డిజైన్ చేసి పెట్టారనమాట. సో ఇది పర్మిషన్ కోసం గతంలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పెట్టినటువంటి అప్లికేషను. అప్పుడు ఇచ్చినటువంటి డేటా బిల్టప్ ఏరియా చూస్తే కనుక 39,068 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో దీన్ని చేస్తున్నారు. మొత్తం 2 ఎకరాల ఏరియా అనమాట. సైట్ ఏరియా చూస్తే 2 ఎకరాలు. సో ఇది కేటగిరీ B2 బిల్డింగ్ కింద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి అన్ని రకాల పర్మిషన్స్ కూడా అప్పట్లోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లో భాగంగా వచ్చేసింది అనమాట. సో క్యాపిటల్కి సంబంధించి చాలా ముఖ్యమైన విద్యా సంస్థలు ఉండేటువంటి ప్రదేశంలో దానికి దగ్గరలో వస్తుందన్నమాట. శాఖమూరు అంటే అటు విట్ కానీ, అమృత యూనివర్సిటీ కానీ, ఈ బ్లాక్స్ అన్నీ కూడా వస్తున్నాయి, ఆ సమీపంలో వస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగానే దస్పల్లా గ్రూప్ ట్రాక్ రికార్డు చూస్తే కనుక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కించుకున్నటువంటి సంస్థ అనమాట ఇది. అంటే వీళ్ళ ఫుడ్ కానీ, వీళ్ళు తీసుకొచ్చేటువంటి ఎమ్యూనిటీస్ కానీ, హోటల్స్ ఇన్ విశాఖపట్నం, హైదరాబాద్, కాకినాడ, గుంటూరు 4 చోట్ల ఆపరేషన్స్లో ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఇక హోటల్స్కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్లో ఇది విశాఖపట్నం, దస్పల్లా విశాఖపట్నం, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇమేజ్, ఇంకోటి ఇక్కడ కాకినాడ ఇమేజ్ కనిపిస్తుంది. సో మొత్తం ఇవన్నీ కూడా ఫుడ్ అండ్ హాస్పిటాలిటీలో దస్పల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. విశాఖ నుంచి స్టార్ట్ అయ్యి తన ప్రస్థానాన్ని తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి సంస్థగా మారింది. 4-స్టార్ హోటల్ కాబట్టి దీనికి టార్గెట్ కూడా 2 ఏళ్లలో ఆక్యుపెన్సీలోకి తేవాలనేటువంటి ప్లాన్ ఉంది. అంటే ఇప్పుడు ఫిబ్రవరి 2026లో మొదలైంది కాబట్టి మళ్ళీ వచ్చే ఫిబ్రవరికి 2028 ఫిబ్రవరి నాటికి ఆక్యుపెన్సీ ఆపరేషన్స్ తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. మొత్తం దీంతోపాటు ఇంకా మంజీరా కావచ్చు, వరుణ్ గ్రూప్కి సంబంధించినటువంటి 5-స్టార్ హోటల్, ఇట్లా ఒక 3-4 రకాల హోటల్స్ నిర్మాణ ప్రక్రియ అమరావతిలో మొదలవుతుంది. ఈ 2 ఏళ్లలో జరగబోయేటువంటి యాక్టివిటీ వీలైనంత వేగంగా వీటిని అందుబాటులో తీసుకొస్తే కనుక హాస్పిటాలిటీ రంగంలో అమరావతి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది.